హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా, మరి ఇంట్లోనే చాలా టేస్టీగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే అరిసెల కోసం బియ్యాన్ని ఒక 24 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్నాక తెల్లారి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి కడుక్కొని వీటిని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని పిండి గిర్నీకి పంపిస్తున్నాము. ఈ విధంగా అయితే పిండి పడతారు. అరిసెల పిండి అంటేనే అదొక స్పెషల్గా పడతారు. ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి అరిసెలకు పిండి పట్టాలి అనేసి. పిండి అయితే పట్టించుకొచ్చేసాము. నెక్స్ట్ అరిసెలు అంటే మాటలు కాదు, అరిసెలకి మెయిన్ కావాల్సింది బెల్లం పాకం. పాకం పట్టడం రాకపోతే వేస్ట్ అండి. పాకం వస్తుంది అన్న కాన్ఫిడెంట్ ఉంటేనే మనం పాకానికి సిద్ధంగా ఉండాలి. ఈ పాకం అయితే మా అమ్మమ్మ గారు పడుతున్నారు. దీనైతే చాలా ఫేమస్ అన్నమాట పాకం పట్టడంలో. సంక్రాంతి వచ్చిందంటే ఇంక ఈమె కోసం అయితే క్యూ కడతారనమాట పాకం పట్టడానికి. చాలా ఈజీ అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. నెక్స్ట్ బెల్లం అంతా కరిగిపోయి ఈ విధంగా నురుగు రావాలి. ఇలా నురుగు వస్తూనే మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే పాకం రావడానికి టైం పట్టింది. పాకం రావడానికి చిక్కబడుతుంది ఇప్పుడిప్పుడే బెల్లం అనేది. సంక్రాంతి అనగానే అరిసెలే గుర్తొస్తాయి కదా, అందుకే అరిసెలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అరిసెలకి పాకం మాత్రం ఒక 2-3 టైమ్స్ వాటర్లో వేసుకొని చూసుకోవాలి పర్ఫెక్ట్గా పాకం వచ్చిందో లేదో. ఇప్పుడైతే పాకం కన్సిస్టెన్సీ మాత్రం వచ్చేసిందనమాట. సరే, ఇది వచ్చిందో లేదో మనం తెలుసుకోవాలి అంటే వాటర్లో ఇలా వేసుకొని దగ్గరికి చేసుకొని ఉండలాగా ఫామ్ అయితే పాకం వచ్చిందని అర్థం. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా ఉండాలి. ఇదే టైంలో మనం పట్టించుకున్న పిండిని వెంటనే వేసుకొని ఇలా కలుపుకోవాలి. వీటితో పాటుగా ఇలాచీ పౌడర్, ఇంకా మనం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే అరిసెలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నెయ్యి వేసుకొని ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఉండలుగా చేసుకొని బాదం ఆకులకి కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అరిసెల్ని. చాలా సాఫ్ట్గా వచ్చేసింది పాకం కూడా, పిండి కూడా కొంచెం కూడా ఉండలు లేకుండా చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చింది. ఈ సైజ్ అయితేనే బాగుంటాయి, మరీ పెద్దగైనా బాగోవు. ఇప్పుడు దాన్ని నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, మంచిగా కాలిపోయింది. ఈ విధంగా కాల్చుకోవాలి. వీటికి మాత్రం చాలా ఆయిల్ పట్టి ఉంటుంది. అందుకోసమని దీని మీద పెట్టి ఇలా ప్రెస్ చేసుకున్నారు అంటే ఆయిల్ మొత్తం కిందికి వచ్చేసింది. ఫైనల్గా అరిసెలు మాత్రం 100%గా సక్సెస్ఫుల్గా వచ్చాయి. ఇవి అరిసెలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.